శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవసంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. భావలింగ ప్రాధాన్యత. ఓ ఋషులారా, బ్రహ్మోక్తమైన విషయాలను చెబుతూనే తప్ప భాషా పద్ధతి నావేమో గాని ఒక్క మొక్క కూడా నా సొంతంది లేదు. సర్వప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ పొంది, అది సత్కులంలో జన్మించి, అందున సదాచారవంతుల ఇళ్లల్లో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువల్ల అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతి నొసరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాలి. అయితే 1000 కర్మయజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చాలా గొప్పదని మర్చిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్తవ్రతం, సోమవార వ్రతం, ఉపవాసములు, శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి. ఒక్క విషయం చెబుతున్నాను. రత్నాలు, రాళ్ళు కాదు, బంగారము, బొక్కులు కాదు. యథార్థమైన శివధ్యానపరుల హృదయాలలో ఉంది సత్యమైన భావలింగం. దాన్ని మించిన లింగం వేరే ఏదీ ఉండదు. అయితే అది యోగులకే తప్ప ఇతరులకి సాధ్యం కాదు. కనుక మనం స్థూలలింగాలనే ఆరాధించాలి. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. ఈ పూజ చేయడంలో పువ్వుల పాత్ర విశేషమైనది. శివాయ నమః.